హే విన్నర్స్, ఒక కంప్యూటర్లో ఒక ఫైల్ని డిలీట్ చేస్తే ఆ ఫైల్ ఎక్కడికి వెళ్తుంది? సింపుల్ క్వశ్చన్. ఒక కంప్యూటర్లో మనం ఎప్పుడైతే ఒక ఫైల్ని డిలీట్ చేస్తామో అది రీసైకిల్ బిన్లో వెళ్ళి ఉంటుంది. అది మనకు కనబడట్లేదు, బట్ ఎక్కడో రీసైకిల్ బిన్లో అది దాగుంటుంది. దాన్ని మళ్ళీ మనం రీకవర్ చేసుకోవచ్చు. కరెక్ట్? ఎప్పటి అయితే మనం రీసైకిల్ బిన్లోకి వెళ్ళి కంప్లీట్గా డిలీట్ చేయమో అప్పటి వరకు అది అక్కడే ఉంటుంది. అంటే ఆ ఫైల్ అక్కడే ఉంది, బట్ కనబడట్లేదు. సో ఇలానే మన సబ్కాన్షియస్ మైండ్లో మిలియన్స్ ఆఫ్ మెమరీస్, మిలియన్స్ ఆఫ్ ఇంప్రింట్స్, ఇవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా క్లియర్గా ఉన్నాయి. ఎస్, సబ్కాన్షియస్ మైండ్ ఎన్నో మెమరీస్ని క్యారీ చేస్తుంటుంది. ఆ సబ్కాన్షియస్ మైండ్లో ఉన్న మెమరీసే లైఫ్లో ఛాలెంజెస్గా, ప్రాబ్లమ్స్గా చాలామంది చూస్తుంటారు. రైట్ నౌ ద క్వశ్చన్ ఈజ్, ఇది ఎప్పటి వరకు అయితే మనం డిలీట్ చేయము, ఎప్పటి వరకు అయితే మనం ఇరేజ్ చేయమో అప్పటి వరకు ఆ మెమరీస్ అక్కడే ఉంటాయి. మరి ఆ మెమరీస్ అక్కడే ఉంటే అది ఎంత డిస్టర్బ్ చేస్తుందో ఒకసారి చూడండి. అది హెల్త్ రిలేటెడ్, కెరియర్ రిలేటెడ్, మనీ రిలేటెడ్ ఎన్ని ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేస్తుందో చూడండి. మిమ్మల్ని మీరు అద్దంలో చూస్తున్నప్పుడు మీకు ఏం కనబడుతుంది? మీ మిర్రర్ ఇమేజే కనబడుతుంది. ఎగ్జాక్ట్లీ సేమ్ వే మన లైఫ్లో సిచ్యువేషన్స్ అన్నీ కూడా దే ఆర్ ద మిర్రర్ ఇమేజెస్, దే ఆర్ అవర్ రిఫ్లెక్షన్స్. మన రిఫ్లెక్షన్స్ని మనం బయట చూస్తున్నాం. చాలామంది వాళ్ళ యొక్క యాక్షన్స్, హ్యాబిట్స్, బిహేవియర్ చేంజ్ చేసుకోవాలనుకుంటారు. బట్ బిహేవియర్ అనేది ఎక్కడ ఉంటుంది? బయట, రైట్? ఎక్స్టర్నల్ వరల్డ్. బట్ ఆ బిహేవియర్ అలా క్రియేట్ అయిందంటే దాని రీజన్స్ ఏంటి? మన థాట్స్, మన బిలీఫ్స్, మన ఇమోషన్స్. మరి థాట్స్, బిలీఫ్స్, ఇమోషన్స్ అన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్ ఎక్కువ కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో మన ప్రతి నమ్మకం, డబ్బు గురించి మన నమ్మకాలు ఎలా ఉన్నాయి, మన గురించి, మన ఓన్ సెల్ఫ్ పైన మన బిలీఫ్స్ ఎలా ఉన్నాయి, ప్రపంచం గురించి మన బిలీఫ్స్ ఏంటి, ఇవన్నీ కూడా మన సబ్కాన్షియస్ మైండ్లో చాలా డీప్గా స్టోర్ అయ్యి ఉన్నాయి. థింక్ అన్ ఎగ్జాంపుల్. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అర్థం చేసుకోండి. నౌ దెర్ ఈస్ అ చైల్డ్, ఒక చిన్న పిల్లాడండి, 2 years అబ్బాయి. సో ఆ అబ్బాయి ఈజ్ హ్యావింగ్ లవ్, కేర్, అఫెక్షన్ అన్నీ దొరుకుతున్నాయి. తన మదర్, ఫాదర్ నుంచి అన్నీ తనకు ఈజీగా దొరుకుతున్నాయి. హీఈస్ లవింగ్, కేరింగ్, సపోర్టివ్, అన్నీ కూడా తనకు దొరుకుతున్నాయి. హీఈస్ వండర్ఫుల్. ఒకరోజు ఏం జరిగిందంటే అక్కడ ఫైర్ ఉంది. సో అబ్బాయి ఫైర్ దగ్గరికి వెళ్తున్నాడు. సడన్గా ఆ మదర్, ఇన్నాళ్ళు ఆ మదర్ చాలా లవింగ్గా, కేరింగ్గా ఉండేది. బట్ సడన్గా ఆ పిల్లాడు ఫైర్ దగ్గరికి వెళ్ళేసరికి అమ్మ గట్టిగా అరిచింది. గట్టిగా అరవగానే, నో అని అరవగానే ఇప్పుడు ఆ అబ్బాయి మైండ్లో ఏం ఇంప్రింట్ అవుతుంది? సడన్లీ సంథింగ్ హ్యాపెండ్. అమ్మ అరిచింది అంటే సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ మీ, అంటే నాలో ఏదో రాంగ్ ఉంది. ఐఎమ్ నాట్ గుడ్, ఐఎమ్ నాట్ వర్ది. ఇలాంటి ఇంప్రింట్స్ అన్నీ పడుతున్నాయి. సో యాజ్ ఆ చైల్డ్ ఆ ప్రాసెస్లో, సో ఆ చైల్డ్ పెద్దగా అవుతున్నాడు అండ్ హీస్ గ్రోయింగ్ అప్. ఆ టైంలో తను ఒక కత్తి పట్టుకున్న అమ్మ అరుస్తుంది, లేదా ఏదైనా కింద పడేశాడు అప్పుడు కూడా అమ్మ అరుస్తుంది. సో ప్రతిసారి ఈ లవ్ అండ్ కేర్ దొరకనప్పుడు మిగతా ఏదో దొరుకుతుంది. ఫియర్, యాంగర్, యాంగ్జైటీ. అమ్మ తన పక్కన లేదు, సో హీస్ యాంగ్షియస్ నౌ. కొత్త వాళ్ళని చూశాడు, యాంగ్షియస్ నౌ. సో అమ్మ తనకు సపోర్ట్ చేయట్లేదు, యాంగ్షియస్ నౌ, ఫియర్ఫుల్. ఇవన్నీ ఫియర్స్, యాంగ్జైటీ, ఇదంతా కూడా సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉంది. అండ్ తను పెద్ద అయ్యే ప్రాసెస్లో ఫాదర్ ఏమంటున్నాడు? ఎవరిని నమ్మొద్దు, అందరూ చీటర్సే. ఆ ఫాదర్ ఆఫీస్లో ఏదో జరిగింది. నౌ ద ఫాదర్ ఈజ్ సేయింగ్ టు హిమ్సెల్ఫ్, రైట్? ఆ ఫాదర్ మదర్తో డిస్కస్ చేస్తున్నాడు, ఎవరిని నమ్మొద్దు, వీళ్ళందరూ చీటర్సే, వీళ్ళందరూ మోసం చేస్తారు. నౌ ద చైల్డ్ ఈజ్ గ్రాబింగ్. మనీ ఈజ్ వెరీ డిఫికల్ట్, డబ్బు ఊరికేనే రాదు, లేదా డబ్బు కావాలంటే చాలా కష్టపడాలి. ఇవన్నీ బిలీఫ్స్ అన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్ స్టోర్ చేసుకుంటుంది. నౌ ఈ బిలీఫ్స్ అన్నిటిని మనం క్లియర్ చేయకుంటే ఆ బిలీఫ్స్తోనే మనం లైఫ్ లాంగ్ మనం జీవిస్తుంటాం. సో మనీ గురించి మన బిలీఫ్స్ ఏంటి, వరల్డ్ గురించి నా బిలీఫ్స్ ఏంటి, అండ్ నా పేరెంట్స్ ఎలా ట్రీట్ చేశారు. మోస్ట్ ఆఫ్ ద టైమ్ యు ఆర్ నాట్ వర్దీ, యు ఆర్ నాట్ గుడ్ ఇనఫ్, యు ఆర్ నాట్ ఇంపార్టెంట్. ఇలాంటి బిలీఫ్స్తో గనక పిల్లల్ని పెంచితే, లేదా పిల్లల మైండ్లో ఇలాంటి బిలీఫ్స్ అనేది సెట్ అయితే అక్కడ ఏం జరుగుతుంది? పెద్ద ప్రాబ్లం జరుగుతుంది. ఆ ప్రాబ్లం ఏంటి? ఆ పిల్లాడు లైఫ్ లాంగ్ అలానే బిలీవ్ అవుతుంటాడు. ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, ఐఎమ్ నాట్ వర్దీ, ఐఎమ్ నాట్ ఇంపార్టెంట్. ఇలాంటి చాలా బిలీఫ్స్ సబ్కాన్షియస్ మైండ్లో చాలా డీప్గా స్టోర్ అయి ఉన్నాయి. దాని రిఫ్లెక్షనే బయట కనపడుతుంది, రైట్? ఐఎమ్ నాట్ గుడ్ ఇనఫ్, ఐఎమ్ నాట్ వర్దీ అన్నప్పుడు లైఫ్లో ఎదురుగా వచ్చేవాళ్ళు వాళ్ళందరూ మనల్ని ఎలా ట్రీట్ చేస్తుంటారు? యూఆర్ నాట్ గుడ్ ఇనఫ్, యూఆర్ నాట్ వర్దీ అనేలా ట్రీట్ చేస్తుంటారు. సో మన ప్రపంచం అంతా కూడా, మనం చూసేదంతా కూడా ఇట్ ఈస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ యువర్ ఓన్ సెల్ఫ్. సో ఎగ్జాక్ట్లీ మరి మనం దాన్ని ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే ఓన్లీ విత్ ద హెల్ప్ ఆఫ్ క్లీనింగ్. మనని మనం క్లీన్ చేసుకోవడం, మనని మనం హీల్ చేసుకోవడం.
ఓన్లీ బై క్లీనింగ్, బై హీలింగ్ అవర్ సెల్ఫ్ వీ కెన్ హీల్ అదర్స్ ఆల్సో. సో హోపోనోపోనో 1 day కోర్స్, ఇట్ ఈస్ ఆఫ్లైన్ ప్రోగ్రామ్, హైదరాబాద్లో మనం రన్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రాంలో డిఫరెంట్ హీలింగ్ మొడాలిటీస్ని మీరు నేర్చుకోబోతున్నారు. అండ్ ఆఫ్లైన్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందంటే వేర్ యూ కమ్, వేర్ యూ లెర్న్, వేర్ యూ ప్రాక్టీస్, అండ్ ఆ డే అంతా కూడా మీరు నేర్చుకొని మీరు ఇంటి దగ్గర ఎలా ప్రాక్టీస్ చేయాలి, మీరు ఒక హీలర్గా ఎలా మారాలి, మీరు ఇంకొకరిని ఎలా హీల్ చేయాలి అనే ఈ ప్రాసెస్ని నేర్చుకోబోతున్నారు. సో ఇట్ ఈస్ అ వండర్ఫుల్ వర్క్ షాప్ డిజైన్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. మీ అందరి గురించి డిజైన్ చేయబడింది. సో కమ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద అమేజింగ్ పవర్ ఆఫ్ హీలింగ్. ఎందుకంటే మీ లైఫ్లో ఏదైనా జరుగుతుందంటే ఇట్ ఈస్ నాట్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్. ఏది కూడా యాక్సిడెంట్స్ వల్ల జరగట్లేదు. లిటరలీ అది అవుతుంది అంటే దెర్ ఈస్ సమ్ మెమరీస్, ఏదో మెమరీస్ ఉంది, ఆ మెమరీస్ వల్ల అది అలా జరుగుతుంది. మరి దాన్ని ఎలా హీల్ చేసుకోవాలి? దాన్ని ఎలా హీల్ చేసుకోవాలంటే అక్కడికి వెళ్ళాలి. చూడండి, ఒక అతను తను ఏం చేస్తున్నాడంటే తన కీ కోల్పోయాడు. సో తన కీ మిస్ అయింది, తను వెతుకుతున్నాడు. సో స్ట్రీట్లో అటు ఇటు వెతుకుతున్నాడు. నా అక్కడికి తన ఫ్రెండ్ వచ్చాడు. ఏమైందిరా అంటే తను ఏం చెప్పాడు, కీ పోయింది, సో ఐఎమ్ సర్చింగ్. సో తనతో పాటు ఫ్రెండ్ కూడా వెతకడం స్టార్ట్ చేశాడు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దొరకట్లేదు. అప్పుడు ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏరా నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావు? సో అప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చెప్పాడంటే నేను ఇంట్లో పోగొట్టుకున్నాను. మరి ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు అంటే అక్కడ కరెంట్ లేదు, బట్ ఇక్కడ కరెంట్ ఉంది కాబట్టి స్ట్రీట్లో నేను వెతుకుతున్నాను, ఇక్కడ స్ట్రీట్ లైట్ ఉంది. సో గమనించండి మై డియర్ ఫ్రెండ్స్, ప్రాబ్లం ఎక్కడ ఉంటే సొల్యూషన్ మనం ఎక్కడో చూస్తున్నాం. ప్రాబ్లం సబ్కాన్షియస్ మైండ్లో ఉంటే మనం సొల్యూషన్ ఎక్కడ వెతుకుతున్నాం? బయట వెతుకుతున్నాం. సో ప్రాబ్లమ్స్ అన్నీ కూడా, ఛాలెంజెస్ అన్నీ కూడా సబ్కాన్షియస్ మైండ్లో ఒక మెమరీస్ అన్నీ. సో కాన్షియస్ లెవెల్లో మనం ఒక థాట్ గురించి ఆలోచిస్తుంటే సబ్కాన్షియస్ మైండ్లో 10 million థాట్స్ రన్ అవుతున్నాయి. మన బిహేవియర్స్, మన హ్యాబిట్స్, మన ఇన్స్టింక్ట్స్, మన యొక్క బిలీఫ్ సిస్టమ్, ఇదంతా కూడా మన ఐడెంటిటీ, ఇవన్నీ హ్యాబిట్స్, ఇవన్నీ ఎక్కడ స్టోర్ అయి ఉన్నాయి? సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయి ఉన్నాయి. ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ని మీరు ఏదైతే చూస్తున్నారో ఇట్ ఈస్ యువర్ సోల్ జర్నీ. సోల్ జర్నీలో ఈ ప్రాబ్లం రావాల్సిందే, ఇప్పుడు ఆ ప్రాబ్లం వచ్చింది. ఇప్పుడు అక్కడ మీరు కొన్ని క్వాలిటీస్ నేర్చుకోవాలి. హస్బెండ్ వైఫ్ రిలేషన్షిప్ అనేది సరిగ్గా ఉండకపోతే అక్కడ ఒక ఫర్గివ్నెస్ అనే క్వాలిటీ మిస్ అవుతుంది, గ్రాటిట్యూడ్ అనే క్వాలిటీ మిస్ అవుతుంది. సిచ్యువేషన్స్ మీరు ఎంత డిఫికల్ట్గా చూస్తుంటే అంత క్లీనింగ్ అవసరం లోపల. బట్ అది చేయకుండా మనం ఏం చేస్తుంటామంటే వీ వుడ్ లైక్ టు ఫిక్స్ ద అదర్ పర్సన్. ఆ పర్సన్ ఫిక్స్ అవ్వాలి, ఆ పర్సన్ చేంజ్ అవ్వాలనుకుంటాం. దట్స్ అబ్సల్యూట్లీ రాంగ్. సో ఇక్కడ నేను ఏం చెప్తున్నానంటే ఈ కోర్స్లో, హోపోనోపోనో కోర్స్లో మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడం ఎలా, కంప్లీట్ హీలింగ్ మొడాలిటీస్ ఏంటి, ఈ 1 dayలో యూ విల్ లెర్న్ ఫ్రమ్ మార్నింగ్ 8 AM to 7 PM వరకు కంప్లీట్ లెర్నింగ్ ఉంటుంది. అండ్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ యాక్టివిటీస్, హీలింగ్ టూల్స్ మీకు దొరుకుతాయి. సో దట్ లైఫ్ లాంగ్ ఈ జర్నీని మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. ఎందుకంటే చూడండి మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఒక ఫ్యామిలీ మెంబర్తో అవ్వచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్తో అవ్వచ్చు, మీ ఫ్రెండ్స్తో అవ్వచ్చు, కొద్దిసేపే ఉంటారు మై డియర్ ఫ్రెండ్స్, కరెక్ట్? బట్ మీరు ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేస్తారు? మీతో, మీ ఓన్ సెల్ఫ్తో. మరి అలాంటి సెల్ఫ్తో ఎక్కువ టైం స్పెండ్ చేసినప్పుడు అలాంటి సెల్ఫ్తో మన రిలేషన్షిప్ ఎలా ఉంది? ఆ సెల్ఫ్తో రిలేషన్షిప్ సరిగ్గా లేకుంటే చాలా డిఫికల్టీ ఉంటుంది. సో ఇక్కడ నో బ్లేమింగ్, నో కంప్లైనింగ్, నో జస్టిఫికేషన్. ఐ హ్యావ్ టు టేక్ ద రెస్పాన్సిబిలిటీ. ఎందుకంటే నా సోల్ ఇక్కడ, ఇఫ్ ఐఎమ్ దేర్ ఇన్ దిస్ బాడీ రైట్ నౌ, దట్ మీన్స్ ఏదో ఒక లెసన్ నేర్చుకోవాలి. ఆ లెసన్ నేర్చుకోవడానికి నేను ఇక్కడ ఉన్నాను. నా ఆ లెసన్ నేర్చుకోవాలి, ఆ స్పిరిచువల్ వాల్యూ నేర్చుకోవాలి. ఆ ప్రాసెస్ గురించే ఇదంతా జరుగుతుంది నా లైఫ్లో. ఎప్పటివరకైతే ఆ లెసన్ నేర్చుకోరు, ఎప్పటివరకైతే ఆ టీచింగ్ నేర్చుకోరో అప్పటి వరకు ఆ ప్రాబ్లం అలానే ఉంటుంది. మరి సిచ్యువేషన్ చేంజ్ అవ్వాలంటే మీరు చేంజ్ అవ్వాలి, మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవాలి. సో ఆ ప్రోగ్రామ్స్ అన్నీ ఏవైతే రన్ అవుతున్నాయో, అన్కాన్షియస్గా ఏవైతే రన్ అవుతున్నాయో దాన్ని మీరు బయట చూస్తున్నారు. అడిక్షన్ రూపంలో, ఫ్యామిలీ హెల్త్ ఛాలెంజెస్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఏదైతే బయట చూస్తున్నారో దీనికి రూట్ కాజ్ అంతా నాలో ఉంది. సో లెట్ మీ క్లీన్ ఇట్. సో ఈరోజు నుంచి మీరు హోపోనోపోనో జస్ట్ పడుకునే ముందు ఇది కంపల్సరీగా చేయండి. ఏదైనా ఒక ప్రాబ్లం చూడండి. ఇప్పుడు ఆ ప్రాబ్లం రూట్ కాజ్ నాలో ఉంది, నమ్మండి. రిలేషన్షిప్ డిస్టర్బ్ అవుతున్నాయి, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య రిలేషన్షిప్ సరిగ్గా లేదు, లేదా మనీ బ్లాకేజ్ ఉంది. దీనికి నేను పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నాను. దీని తాలూకు మెమరీస్ అన్నీ నా మైండ్లో ఉన్నాయి అండ్ అదంతా నాకు ఇప్పుడు బయట కనబడుతుంది. దీనికి తాలూకు మెమరీస్ నాలో ఉన్నవన్నీ కూడా క్లీన్ చేయమని కోరుకుంటున్నాను. ఐఎమ్ సారీ ఫర్ క్యారింగ్ దిస్ మెమరీస్. ఇవన్నీ మెమరీస్ నేను క్యారీ చేస్తున్నాను, దానికి నన్ను క్షమించండి. ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. ఇలా ఒక 11 times లేదా 21 times లేదా 108 times చేయండి. మై డియర్ ఫ్రెండ్స్, ప్లీజ్ అండర్స్టాండ్, ఈ వర్క్షాప్లో 1 dayలో మీరు కంప్లీట్ ప్రాసెస్ నేర్చుకుంటారు. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ 4 phrases, ఇట్ ఈస్ లాట్ డీపర్, ఇంకా చాలా డీప్గా ఉంటుంది.
So heal yourself and heal your past and create your future. That's what I can say. So friends, we have only one life this time to clean every memory. So come and join and experience the power of magic of Ho'oponopono in the one-day workshop. See you there. Thank you so much. కింద ఉన్న టెలిగ్రామ్ లింక్లో జాయిన్ అవ్వండి, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. యూ విల్ గెట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ హౌ టు జాయిన్. అండ్ యూట్యూబ్లో పోస్ట్స్ ఉంటాయి, కమ్యూనిటీ పోస్ట్స్ ఉంటాయి, అక్కడ చూడండి, దానికి డీటెయిల్స్ ఉంటాయి. సో యూ కెన్ కాల్ టు అవర్ టీమ్ and get enrolled for this wonderful, amazing Ho'oponopono Healers Workshop. Thank you so much. See you all of you.